గుర్తురాదు, లేకుంటే ఓల్డేజ్ శాపంగా పరిణమిస్తాయి. సార్ ఇక ఫైనల్గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్, నేటి తరం మిత్ర సన్యాసం. ఒకరిద్దరితో స్నేహానికి ఇప్పటి పిల్లలు మక్కువ చూపిస్తూ ఉన్నారు, వర్చువల్ ఫ్రెండ్షిప్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పేసి. సార్ భావి భారత పౌరులు ఎదుర్కొంటూ ఉన్న ఈ ఒంటరితనం అండ్ మానసిక సంఘర్షణ గురించి మీ కామెంట్. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ, ప్యూర్ రీసెర్చ్, యూనిసెఫ్ల అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఎన్సీఆర్టీ అధ్యయనం ఏంటంటే ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ యొక్క స్వభావం మారిపోయింది. ఒకప్పుడు మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉండే. అంటే ఒక స్కూల్లో, ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లో మా టౌన్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఉండేవాడు, అలాగే ఒక సాధారణ వాచ్మెన్ కొడుకు కూడా ఉండేవాడు, ఒక ఊర్లో ఉన్న అత్యంత సంపన్నుడి కొడుకు ఉండేవారు, ఒక సామాన్యుడి బిడ్డ కూడా మా క్లాసులో ఉండేవారు. సో అందువల్ల ఈ మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ అనేది మనలో ఒక సామాజిక దృక్పథాన్ని పెంచుతుంది. ఆ మల్టీ క్లాస్ ఫ్రెండ్షిప్ కూడా మనలో ఒక వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అలాంటి లేవు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఆ వర్గానికి చెందిన ప్రజలే, సామాజికంగా ఆర్థికంగా. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న బిడ్డలు ఆ వర్గాలకు చెందిన బిడ్డలే. సో ఈ మల్టీ క్లాస్ ఇంటరాక్షన్ కాస్త పోయింది. ఎన్సీఆర్టీ సర్వే ప్రకారం ఏంటంటే స్కూల్స్లో, కాలేజెస్లో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు నీకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడేది స్కూల్లోనే. మీరు గమనించండి, మనం ఎక్కువగా మనకు 10th క్లాస్ క్లాస్మేట్స్ గుర్తుంటారు, డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తుంటారు. ఇప్పుడు నాకు సగం మంది డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తు కూడా లేదు, టచ్ కూడా ఉండరు. కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ రూల్ నెంబర్ చెప్పాలంటే చెప్పగలుగుతున్నాయి. ఇప్పటికీ రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు చెప్పగలుగుతాం. సో ఎప్పుడు ఇది 1978లో నేను 10th క్లాస్ పాస్ అయ్యేది. అంటే 47 ఇయర్స్ కిందట నేను 10వ తరగతి పూర్తి చేశాను. 47 ఏళ్ల కిందట రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు ఒక్క క్షణం కూడా తునకుండా చెప్పగలుగుతాను. ఇప్పుడు రూల్ నెంబర్ 1 ఆనంద్ పాల్, రూల్ నెంబర్ 2 పద్మనాభన్, రూల్ నెంబర్ 3 గోపీకృష్ణ, రూల్ నెంబర్ 4 మస్లెద్దీన్ ఖాన్, రూల్ నెంబర్ 5 ప్రసన్నాథ్ రావు, రూల్ నెంబర్ 6 ప్రభాకర్, రూల్ నెంబర్ 7 రేఖా టోమా, రూల్ నెంబర్ 8 షబీర్ పాషా, రూల్ నెంబర్ 9 ఎస్ఎన్ శ్రీనివాస్, రూల్ నెంబర్ 10 నర్మదా పాయ్, రూల్ నెంబర్ 11 సంజీవ్ కుమార్, రూల్ నెంబర్ 12 జ్యోతిర్మయి, రూల్ నెంబర్ 13 రవీంద్ర కుమార్, రూల్ నెంబర్ 14 నాగేశ్వర్, రూల్ నెంబర్ 15 దిలీప్ కుమార్ త్రివేణి, రూల్ నెంబర్ 16 ప్రకాష్ రావు, రూల్ నెంబర్ 17 ముంతాజ్ బేగం, రూల్ నెంబర్ 18 అన్వర్ పాషా, సయ్యద్ అన్వర్ పాషా, రూల్ నెంబర్ 19 డి శ్రీనివాస్, రూల్ నెంబర్ 20 శివగామని, రూల్ నెంబర్ 21 పుతుల్ చటర్జీ, రూల్ నెంబర్ 22 సంపత్, రూల్ నెంబర్ 23 విజయబాబు, రూల్ నెంబర్ 24 శ్రీధర్ రావు, రూల్ నెంబర్ 25 జగన్మోహన్ రావు, రూల్ నెంబర్ 26 అనిల్ కుమార్, రూల్ నెంబర్ 27 శంకర్, రూల్ నెంబర్ 28 వసీం, రూల్ నెంబర్ 29 జి జాన్ రవికాంత్. ఇప్పుడు రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు మీకు 47 ఇయర్స్. మీరు అడుగుతారు, నాకు తెలియదు కదా, నేనేం ప్రిపేర్ అవ్వాలే కదా. సో 47 ఏళ్ల కిందటి 10వ తరగతి క్లాస్మేట్ రూల్ నెంబర్తో సహా చెప్పారు. వాళ్ళ ఇండ్లు కూడా చెప్పగలుగుతాయి ఎక్కడ ఉన్నాయో. ఇందులో కొద్ది మంది మాత్రమే, 10-15 మంది 10 మంది మాత్రమే టచ్లో ఉన్నాం. కానీ ఇందులో నేను 29 మంది రూల్ నెంబర్ చెప్పగలిగాను. సో నేను ఇలా ఒక టీవీ ఛానల్లో ఒక సందర్భంలో చెప్పితే ఆ పేర్లు విని మా క్లాస్మేట్స్కు వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారట, అదే మీ నాగేశ్వర్ సార్ క్లాస్మేట్ అట కదా మీరు అని. సో ఆ రకంగా అంటే ఎందుకు ఈ విషయం చెప్తుంటే ఆ స్కూల్ లెవెల్లోనే మనకు పిల్లలు క్లాస్మేట్స్ ఏర్పడాలి, ఫ్రెండ్షిప్ ఏర్పడాలి. అన్ఫార్చునేట్లీ మీకు ఆ అట్మాస్ఫియర్ గల స్కూల్ ఎక్కడుంది? ఎన్సీఆర్టీ సర్వే స్టూడెంట్ నెంబర్ 1లో మీకు సినిమా పాట ఉంది, వి మిస్ యూ అని. మీకు ఆ పాట మీకు ఇంటే అర్థమవుతుంది. ఒక అఫ్కోర్స్ స్కూల్ కాదనుకుంటాను, బట్ స్టిల్ సో ఆ ఫ్రెండ్షిప్ అనేది దూరం అవుతుంటే ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఎన్సీఆర్టీ స్టడీ చెప్పేది ఒక గ్రూప్ యాక్టివిటీ అనేది స్కూళ్ళల్లో ఉండడం లేదు. ఎందుకంటే మార్కుల గోల తప్ప, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో పోటీ పరీక్షల తాకిడి తప్ప, ఈ తల్లిదండ్రుల గోలదే, పిల్లల గోలదే, స్కూళ్ళ గోలదే. సో ఇక మీకు ఎక్కడ అవకాశం ఉంది గ్రూప్ యాక్టివిటీ? కలిసి ఓ డ్రామా వేస్తున్నారు స్కూళ్ళల్లో. ఇప్పుడు ఒక నాటకాన్ని వేస్తారనుకోండి, ఒక 10 రోజుల పాటు కలిసి ప్రాక్టీస్ చేస్తారు, ఓ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది.
సో లేదు పోనీ కలిసి ఒక స్పోర్ట్స్ ఆడారనుకోండి, ఓ ప్రాక్టీస్లో ఫ్రెండ్షిప్ వస్తుంది. కలిసి ఓ అంత్యాక్షరిలో పాల్గొన్నారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ వస్తుంది. ఎక్కడుంది? ఇప్పుడు మా రోజుల్లో స్కూల్ డేలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే 10-15 రోజులు మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఆటోమేటిక్గా నాటకంలో 10 మంది పాల్గొంటే ఆ 10 మంది మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడేది. సో ఇప్పుడు ఆ యాక్టివిటీ కాస్త తగ్గిపోయింది. సో గ్రూప్ యాక్టివిటీ, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. మార్కులు తప్ప వేరేది లేని ప్రపంచంలో బతుకుతున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, ఎన్సీఆర్టీ సర్వే చెప్తుంది. అలాగే మీకు యూనిసెఫ్ సర్వే, ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే చెప్పేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఎక్కువగా ఉండిపోతున్నారు. అంటే వర్చువల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఫేస్బుక్లో. దాంతో ఏమవుతుంది అంటే సైబర్ బుల్లింగ్ పెరుగుతుంది. వర్చువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నీవు ఏదో పోస్ట్ పెడతావు, దానికి వాడు లైక్ కొడితే నీకు ఆనందం. లైక్ కొట్టలేదనుకోండి, ఏడ్చినట్టున్నావు అని కామెంట్ చేశారనుకోండి, బోరింగ్ అనుకోండి, హూ లైక్స్ యూ అని పెట్టాడనుకోండి, అందులో ఒక అమ్మాయి పెట్టింది అనుకోండి, ఇక వీడు ఎక్కడ లేని డిప్రెషన్ మొదలవుతుంది. సో సైబర్ బుల్లింగ్ అంటారు. మీకు నెట్ఫ్లిక్స్ 4 పార్ట్ సీరియల్ కూడా నేను చెప్పాను ఎలా ఈ సైబర్ బుల్లింగ్ ఆఖరికి క్రైమ్కి కూడా దారితీసింది అని. సో అందువల్ల పిల్లల మధ్య హెల్తీ ఇంటరాక్షన్కు స్కోప్ లేకుండా చేసుకుంటున్నాం. అందువల్ల ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్, ఆ మొబైల్ ఫోను, దాంట్లో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండడమే. ఈవెన్ సోషల్ నెట్వర్క్లకు కూడా మనము భయపడతాం, ఎందుకంటే ఫేస్బుక్లో ఉంటే ఏ విధవతో పరిచయం అవుతుందో ఏమవుతుందో అని. సో మీకు ఎక్కడా కూడా పిల్లలకు కూడా అనేక ఐడియాస్ ఉంటాయి. మనకేంటంటే తల్లిదండ్రులకు, స్కూల్లో పెద్దలకి ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పిల్లలకు ఆలోచనలు ఉండవు అని. అంటే ఆ ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక ఎక్కడిది? ఈవెన్ ఆన్లైన్లో కూడా ఇంత సోషల్ మీడియా ఎక్స్పాండ్ అయినా, సో పిల్లలు ఇప్పుడు ట్రంప్ టారిఫ్లే ఉన్నాయి. దీనిపైన 8వ తరగతి చదివే బాబుకు లేదా అమ్మాయికి కూడా అభిప్రాయాలు ఉండొచ్చు కదా. సో దానిపైన వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవాలంటే ఎక్కడ పంచుకోవాలి? దెర్ ఇస్ నో వే యూ కెన్ డూ ఇట్. సో నాకే అనిపిస్తోంది అని నేను ఈ మధ్య ఒక కోజీ చాట్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అట్లీస్ట్ దెర్ విల్ బి ఎ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్. స్కూల్ పిల్లలకి కాదు, ఈవెన్ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఒక అంశం పైన డిస్కస్ చేసుకునే అవకాశం ఎక్కడుంది? ఫేస్బుక్లో డిస్కస్ చేస్తానంటే ఆ గోల మనకు తెలుసు ఏం జరుగుతుందో. సో ఒక హెల్తీ ఇంటరాక్షన్కు ఒక వేదిక లేకుండా పోతుంది. సో ఒక అభిప్రాయాలు పంచుకునేటువంటి ఒక అవకాశమే లేకుండా పోతుంది. సో దిస్ ఇస్ ద న్యూ వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్. వర్చువల్ వరల్డ్, ఒక ట్రివియలైజ్ వరల్డ్ ఉంటున్నాం. తర్వాత ఇక ఇంట్లో ఒకప్పుడు సిబ్లింగ్స్ మధ్య ఆ రకమైన ఫ్రెండ్షిప్ ఉండేది. అంటే 4 పిల్లలు ఉంటే పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు చూడండి మీరు, 2 లేదా ఒక్కరే, ఆ 2లో కూడా గ్యాప్ ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో 2 పిల్లల చదువుపైన ఖర్చు పెట్టాలంటే వెంటనే పిల్లలు ఉంటే మనం చదివించడం కష్టమవుతుందని ఒక గ్యాప్ ఉంచుకుంటున్నాం. ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు. అందువల్ల మీకు అవకాశం లేదు. ఇప్పుడు నేను మా అన్నయ్య ఉన్నా, నాకన్నా మా అన్నయ్య 2 ఏళ్ళు పెద్ద. మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లైఫ్లో అంటే మా అన్నయ్యనే. ఎందుకంటే కలిసి ఒకే మంచంలో పండుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, మీకు ఒకే స్కూల్కి వెళ్ళాము, అన్నీ కలిసే పనిచేసాం. సో ఆ రకంగా ఇప్పటికీ కూడా వీ కెనాట్ ఫర్గెట్ ఈచ్ అదర్. ఎందుకంటే అంత అన్యోన్యంగా గడిపాం కనుక, నేను మా సిస్టరు. సో ఇలా ఇప్పుడు అవకాశమే లేకుండా పోయింది కదా. సో ఫ్యామిలీలో కూడా ఈ చేంజెస్ వచ్చేసాయి. దాంతోపాటు కజిన్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, వీటి మధ్య ఇంట్రాక్షన్ కాస్త చాలా ఇళ్లలో తగ్గిపోతుంది. అందరి ఇళ్లలో తగ్గిందని నేను అంటలేను. ఫార్చునేట్లీ మా అన్నయ్య పిల్లలు, నా పిల్లలు, మా చెల్లె పిల్లలు, అక్క పిల్లలు అందరూ బాగా క్లోజ్గా ఉంటాం. కానీ ఆ నెక్స్ట్ తరం కూడా మనం అలవాటు చేయాలి. అంటే కజిన్స్, అందుకే నేను చాలామంది చెప్తాను, హ్యావ్ ఎ కజిన్స్ ఫెస్టివల్. మొత్తం మీకున్న కజిన్లను, అంటే మీ అత్తమ్మ పిల్లలు, మేనమామ పిల్లలు, మామయ్య పిల్లలు, మీ పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు అందరూ ఒకసారి కలవండి. హ్యావ్ ఎ కజిన్స్ గెట్ టుగెదర్స్, కజిన్స్ ఫెస్టివల్స్ నడుపుకోండి. కజిన్స్ అంతా కలిసి టూర్కి వెళ్ళండి. సో ఏదో ఒకటి. అందువల్ల ఆ సిబ్లింగ్స్ మధ్య రిలేషన్స్ కాస్త ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయనుకో తల్లిదండ్రులకు చెప్పుకోలేదు పిల్లలు. తల్లిదండ్రులకు చెప్పేంత డెమోక్రటిక్ ఫ్యామిలీస్ మన దగ్గర ఉండవు. ఉన్నా కూడా ఎక్కడో కానీ జనరేషనల్ గ్యాప్ ఉంటుంది.
సో ఉదాహరణకు నీ కొడుకో కూతురు నేను బ్రేకప్ ఇచ్చాను నేను దాకా ఐ లవ్డ్ హిమ్, ఐ లవ్డ్ హర్, ఇప్పుడు బ్రేకప్ అని తల్లిదండ్రులకు చెప్పుకుంటే తల్లిదండ్రులు గుండె పగిలిపోదు. అయ్యేం రా ప్రేమించడమే పరేషాన్ అనుకుంటే ఇబ్బంది అనుకుంటే మళ్ళీ బ్రేకప్ ఆరా అని ఈ టెన్షన్ వీడి గుండె బ్రేకప్ అవుతుంది. అందువల్ల వాళ్ళు చెప్పలేరు. కానీ ఎవరితో చెప్పుకోగలరు? ఓ బ్రదర్తో చెప్పుకోగలుగుతారు, సిస్టర్తో చెప్పగలుగుతారు, కజిన్తో చెప్పుకోగలుగుతారు, ఓ క్లోజ్ ఫ్రెండ్తో చెప్పగలుగుతారు. అందువల్ల ఈ రకమైనటువంటి సోషల్ నెట్వర్క్స్ లేకుండా పోతున్నాయి. ఫ్యామిలీ కమ్యూనిటీలో ఒకప్పుడు ఒక కాలనీ ఉంటే 20 ఇళ్ళు, ఈ ఇంట్లో ఏం జరిగేది ఆ ఇంట్లో ఏం జరిగేది తెలిసేది. ఇప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇక కొంత ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చి కాస్త యాక్టివిటీస్ పెంచింది. అందుకే మీరు ట్రెండ్ చూడండి, ఇవాళ అపార్ట్మెంట్ల కన్నా గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లైనా విల్లాస్ అయినా గేటెడ్ కమ్యూనిటీ వైపుగా వెళ్తున్నారు. ఒకప్పటిలాగా లేదు ఈ ట్రెండ్. కారణం ఏంటంటే ఈ సోషలైజేషన్ కొరకే. అందువల్ల ఆ ఫ్రెండ్షిప్ను పెంచుకోగలిగేది ఉండాలి. తర్వాత మానవ సంబంధాలకు కూడా వ్యాపార సంబంధాలు అయిపోయాయి. మానవ సంబంధాలు అంటే తనకేమి లాభం, స్నేహానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఈ స్నేహము ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. మీకు మహాభారతంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. కృష్ణ కుచేల స్నేహం, వర్గాల అంతరాన్ని దాటిన స్నేహం, ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది సమాజానికైనా వాళ్ళకైనా. అలాగే కృష్ణార్జున స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది. కృష్ణ కుచేల స్నేహం ఆ కుచేలునికి మాత్రమే ఉపయోగపడ్డది. కానీ కృష్ణార్జునుల స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది. మీరు ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణార్జున స్నేహం ఉపయోగపడ్డది. దుర్యోధన కర్ణ స్నేహం ఒక వినాశకరమైనటువంటి ఫలితాలకు దారితీసింది. కర్ణుడు గొప్ప జ్ఞాని, గొప్ప తత్వవేత్త కూడా. సో అయినా కూడా స్నేహితుని స్నేహధర్మానికి లోబడి తాను ఎట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన, తల్లి కుంతి చెప్పిన, తాను తాను సమస్త సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతానని ఆఫర్ వచ్చిన కర్ణుడు రిజెక్ట్ చేశాడు. నేను స్నేహధర్మానికే కట్టుబడి ఉంటానని. అది రైట్ ఆరంగ తర్వాత, కానీ ఆ స్నేహమే కదా. ఒకవేళ దుర్యోధన కర్ణ స్నేహమే లేకపోతే భారత యుద్ధమే ఉండేది కాదు. ద్రోణ స్నేహం చాలా వినాశకరమైన ఫలితాలకు వచ్చింది. ద్రుపదుడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు. ద్రోణాచార్యుని ఎవరు చంపాడు? దృష్టద్యుమ్నుడు చంపాడు. సో ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని లాస్ట్కి వధించింది అతనే. అందువల్ల మీకు ద్రుపదుడు తపస్సు చేసి నా ద్రోణుడిని చంపగలిగే అల్లుడు కావాలి తపస్సు చేశాడు. సో మీకు ఆ రకంగా ద్రోణుని చంపగలిగే కొడుకు కావాలని తపస్సు చేశాడు. సో తన అల్లుడి ద్రోణుని ఓడించి తన కొడుకు ద్రోణుని చంపగలిగేవాడు కావాలని కోరుకున్నాడు. సో ఇలా మనము ఆలోచిస్తే మన మహాభారతంలో ద్రుపద ద్రోణ స్నేహము వినాశకరమైన ఫలితాలకు ఇచ్చింది. అంటే వాళ్ళలో మధ్య విభేదాలు వచ్చి అది చాలా వినాశకర ఫలితాలకు వచ్చింది. దానికి తప్పు ద్రుపది ఉంది, ద్రోణుంది కాదు. కానీ దాని పర్యవసనాలు చూసాం. అందువల్ల స్నేహము పవిత్రంగా ఉంటే, స్నేహంలో నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ట్రస్ట్ ఉంటే ఒక మనిషికి ఒక గొప్ప ప్రశాంతతనిచ్చేది స్నేహం. అన్ఫార్చునేట్లీ స్కూల్లో వాతావరణం, కుటుంబంలో వాతావరణం, సమాజంలో వాతావరణం, బంధువర్గంలో వాతావరణం దాన్ని తగ్గిస్తుంది కనుక కాన్షియస్గా దాన్ని మనం కల్టివేట్ చేయగలగాలి. రైట్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు.